ఈ రోజు సిఏ ఇన్స్టిట్యూట్ ఐసిఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూ కమిటీ ఇయర్ ఫాలో చేశారు. ఆ కమిటీ ఈ రోజు ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గా చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు సిఏ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ రంజిత్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ నందాజీ వచ్చారు. అట్లనే దయానిధి శర్మ దీనికి చైర్మన్. వీళ్ళంతా కలిసి ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. ఈవెన్ దుబాయ్, అబుదాబి నుంచి కూడా సిఏ మెంబర్స్ వచ్చారు. పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు సిఏ ప్రొఫెషన్ లో ఆడిటింగ్ లో కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫామ్ చేసే దాంట్లో బిజినెస్ పీపుల్, స్టూడెంట్స్ స్టాండర్డ్ అమౌంట్స్ కావాలని చేస్తారు. అదేవిధంగా ఈ రోజు స్టూడెంట్స్ ఒక సపరేట్ ప్యాకేజ్ కూడా స్టూడెంట్స్ స్టడీ చేసిన స్టడీ మెటీరియల్స్, సజెషన్స్ అవన్నీ కూడా ప్రెసిడెంట్ రంజిత్ అగర్వాల్, నందాజీ లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ హైదరాబాద్ లో కోఆర్డినేట్ చేయడంలో చైర్మన్, హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్, ఆ చైర్మన్, సెక్రటరీ వీళ్ళిద్దరు కూడా పర్టికులర్లీ ఎక్కువ సీరియస్ గా తీసుకొని చేశారు. అట్లా సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ దయానిధి శర్మ, శ్రీధర్, ఇద్దరు 2 సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేశారు. పర్టికులర్లీ సెక్రటరీ తోసిన వాళ్ళ రవిశంకర్ రెడ్డి చైర్మన్ ఈ ప్రోగ్రామ్ అంతా కోఆర్డినేట్ చేసి చాలా జాగ్రత్తగా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు. పర్టికులర్ ఏమంటే స్టూడెంట్స్ ఇష్యూస్ లో పర్టికులర్ ఈ కోర్సులో ఏమవుతుందంటే ప్రతి మెటీరియల్ ఏదైనా ఉంది కనుక డౌన్లోడ్ చేసే దాంట్లో చదువుకునే దానికి అవకాశం. నీకు ప్రెసిడెంట్ ఇప్పుడు చెప్పింది ఏమంటే మా కోర్సు చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. అదేవిధంగా దాదాపు దగ్గర చాలా మంది స్టూడెంట్స్ కు స్కాలర్షిప్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాన్ఫరెన్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. ఇంకోటి ఇంటర్నేషనల్ గా తీసుకుని వీఆర్ హ్యావింగ్ నియర్లీ 50 చాప్టర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. దాంట్లో 35 చాప్టర్స్ రిప్రజెంటేషన్ పీపుల్ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా అంతా సిఎస్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్ లో ఇండియాలో ఎక్కువ వ్యాపార అవకాశాలు వస్తాయి. పర్టికులర్లీ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, రెండోది హార్డ్ వర్క్ నేచర్ కంపేర్ చేసి ఆల్ బిజినెస్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ అంతా ఇండియాలో జరుగుతున్నాయి. ఈ రోజు విధంగా తీసుకుంటే ప్రెసిడెంట్ చెప్పిన దానికి ఇంకొకరు నేను యాడ్ చేసి చైనా కన్ఫ్యూజన్, రష్యా ఓవర్నెస్, అగ్రెసివ్నెస్ ఇవన్నీ తీసుకుంటే ఇండియన్స్ చాలా హార్డ్ వర్క్ కష్టపడతారు. రెండోది మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంగ్లీష్ లో మనం మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రెండోది ప్రెసిడెంట్ చెప్పేదంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో మన ఇండియన్ పీపుల్ ఎన్నో బిజినెస్ చేస్తున్నారు. అక్కడ మన ఇండియన్ చార్టర్ ఎంతో మంది ఉన్నారు. టు యాడ్ ప్రెసిడెంట్ ఇంకొకటి తీసుకుంటే సీఎల మధ్యలో డిస్క్వాలిఫై అయిన కూడా అకౌంటెంట్ గా, అకౌంట్స్ ఆఫీసర్స్ గా, ఫైనాన్స్ ఆఫీసర్స్ గా ఎంతో మంది ఇంటర్నేషనల్ గా చేస్తున్నారు. కాబట్టి ఇండియా బీయింగ్ ఏ డెస్టినేషన్ ఆఫ్ బిజినెస్ ఫ్యూచర్ లో ఇంకా సీఏ ప్రెసిడెంట్ అవకాశం వస్తుంది. ప్రస్తుతం ప్రెసిడెంట్ చెప్పే ప్రకారం 20 నుంచి 25,000 మంది ప్రతి సంవత్సరం సిఎస్ ఉత్పత్తి అవుతున్నాయి. వీళ్ళందరినీ కూడా అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి సిఎస్ అవసరంగా ఫ్యూచర్ లో ఎంతైనా ఉంటుంది అని ప్రెసిడెంట్ వెరీ క్లియర్ గా చెప్పాడు. సో ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ లో వీటి మీద డిఫరెంట్ టూల్స్, టెక్నికల్ స్కిల్స్ అన్ని స్టడీ చేసి మెంబర్స్ కు ఎన్లార్జ్మెంట్ ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సిఏ వాళ్ళకు, స్టూడెంట్స్ కు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ టెక్నాలజీ వాడుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కెటలిస్ట్ గా ఇది ఏమవుతుందంటే యాక్యురసీ పెంచుతుంది, యాక్సిలరేట్ చేస్తుంది. మామూలుగా సిఏ ప్రొఫెషన్ కోసం యాక్యురసీ గా ఉంటుంది. దాన్ని కొంచెం యాక్సిలరేట్ చేసి ఫాస్ట్ గా పోయేదానికి, రెండోది యాక్యురసీ ఇచ్చేదానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. రెండోది మెంబర్స్ చాలా మంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, పిఎఫ్, ఈఎస్ఐ, డిఫరెంట్ రెగ్యులేటరీ అథారిటీస్, లేబర్ లాస్ ఇవన్నీ కంప్లై చేసేదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైనా మెంబర్ మిస్ అవుతే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటే కాకుండా ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది, స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్స్ ఎంతో మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాడు కావాల్సినది అన్ని డీటెయిల్స్ వస్తాయి. రెండోది ఏమంటే ఏ భాషలో వచ్చినా డిఫరెంట్ భాషల్లోకి ట్రాన్స్లేషన్ అవకాశాలు కూడా తర్జుమా అవుతాయి. సో ఆడిట్ రిపోర్ట్, బ్యాలెన్స్ రిపోర్ట్ ఉంది, ఇంగ్లీష్ లో వస్తుంది. దాన్ని తమిళ వాళ్ళు తమిళ్లో తీసుకోవచ్చు, తెలుగులో తీసుకుందానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ ఇంప్రూవ్ అవుతుంది. నౌ ఇట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్ మూవింగ్. We have started this committee has formed last year and it is moving. So in coming future it will go very fast and దీని రిజల్ట్స్ రాను మెంబర్స్ కు, పర్టికులర్ చైల్డ్ మెంబర్స్ కూడా చేసే ప్రాక్టీస్ కు, స్టూడెంట్స్ కే కాకుండా ఇండస్ట్రీ మెంబర్స్ కూడా దీన్ని వాడుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ అన్ అథారిటేటివ్, బట్ ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ హెల్ప్ to the members in discharging their activities. The course already course is very reasonable. Course is very small, normal fees. Say India lo adi takko kharchuto జరిగే కోర్స్ ఏదంటే సిఏ కోర్స్. సో దాంట్లో ఇప్పుడు ఏమంటే ఈ కోర్స్ సర్టిఫికేషన్ దానికి ఒక అడిషన్, దీనికి సర్టిఫికేషన్ డబ్బులు ఇచ్చేదంటే ఏమి లేదు. స్టూడెంట్స్ ఒక బుక్ లాగా ఇది రిలీజ్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ వస్తుంది. అది తీసుకుంటాం. Best part of our number today that there are 182 accounting body in this world. We are now the number 1 as far as this number is concerned. There is no accounting body which has these kind of numbers. So we have become the largest in the world. Every third CA in 4 lakh CA, every third CA is a women chartered accountant in our institute. And 43% of the 9,75,000 students are girl students pursuing chartered accountancy.